డీటెయిల్స్ చూస్తే డేటా చౌర్యం అంశం ఇరు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం భద్రతమైనని అంటున్నారు ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్. ఆధార్ డేటా చోరీ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. డేటా చౌర్యం జరిగిందన్నది అవాస్తవమని చెప్పారు. పీపుల్స్ పల్స్ సర్వేకు సంబంధించిన డేటాలో ఎక్కడా లీకేజీ లేదని, ఆధార్ డేటా పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ సూపర్విజన్ లో వాళ్ళు పనిచేస్తారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ సూపర్విజన్ లో పనిచేసినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ అటు స్టేట్ డేటా సెంటర్ను కానీ లేకపోతే ఆర్టీజీని కానీ డేటా అడిగినప్పుడు స్పెసిఫిక్ పర్పస్కు అడిగి తీసుకున్నప్పుడు వెబ్ సర్వీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వెబ్ సర్వీస్ ద్వారా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అప్లోడ్ చేయగలరు తప్ప దాన్ని ఏదో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి అట్లా డిపార్ట్మెంట్ ద్వారా లెగసీ డేటా ఏదైనా పాతది ఎప్పుడో ఏదైనా ఇంతకుముందు కూడా మీరు 2-3 సార్లు వచ్చింది పేపర్లో, ఎప్పుడో 2010 సంవత్సరంది 2011 సంవత్సరంది స్టాండ్ అలోన్ ఎక్కడో సిస్టంలో ఉంటే డేటా బయటకు వచ్చింది అన్నట్టు. లెగసీ డేటా ఏదైనా ఒకటి మనం చెప్పలేం కానీ బట్ 100% ఇక ఈ అంశంపై వివరణ ఇచ్చిన ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్ బాబు డేటా ప్రత్యేక సర్వర్లలో ఉంటుంది, ఇంటర్నెట్లో ఉండదని చెప్పారు. ఏ డిపార్ట్మెంట్కైనా డేటా కావాలంటే వివరాలు అడుగుతారని, అలాంటి సమయంలో వెబ్ సర్వీస్ ద్వారానే డేటాను ప్రజా సాధికార శాఖ అందిస్తుందని తెలిపారు. అటు డేటాను నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండదన్న అహ్మద్ బాబు ప్రజా సాధికారత డేటా లీకేజీ పూర్తిగా అబద్ధమని చెప్పారు. So that virtual ID is around 28 digit numbers. So that's called as household ID. So you are asking whether we have given data to these two? Absolutely not. IT grid and what is the other, Blue Frog. There is no web service. As I told you, web services were never given to private agencies. These people were not got the APIs, and we are not given any data to them. See, so where is the data you have to find out? Meeru cheppina anni departmental database anamata. Ee data doesn't come to RTG also. This is a departmental database. So, for example, MGNREGS lo, TCS, Tata Consultancy Services, is doing the majority of the work. And estimate tayar cheyadam, tarvata work booking cheyadam, attendance idanda, geotagging idanda meeru cheppinattu aa samstha chestunnaru. So this data, all this data has to lie in one particular server. Now this MGNREGS server is also in state data center. తెలుగు రాష్ట్రాల్లో